తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత తెలంగాణ సర్కార్ తరపున మొక్కులు చెల్లించారు. 5 కోట్ల రూపాయల విలువైన సాలిగ్రామ హారం, మకర కంఠిలను ఆయన టీటీడీకి అందజేశారు. ముందుగా కేసీఆర్ కుటుంబం వరాహస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వాహన మండపం నుంచి బ్యాటరీ వాహనాల్లో శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. మహాద్వారం నుంచి కేసీఆర్ దంపతులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా మంత్రులు శ్రీవారి ఆలయంలోకి వెళ్లారు. టీటీడీ అధ్యక్షుడు చంద్రవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, అర్చకులు మహాద్వారం వద్ద కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట రాష్ట్ర ప్రతినిధిగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఉన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కూడా కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి 47 గ్రాముల బంగారు ముక్కు పొడక సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు కేసీఆర్. కాసేపట్లోనే కేసీఆర్ హైదరాబాద్కు బయలుదేరతారు. స్వామివారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈరోజు మొక్కులు సమర్పించాం. చాలా చక్కగా అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది. ఇక్కడ చైర్మన్ గారు, ఈవో గారు, బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఉండి మంచి దర్శనం చేయించారు. ఆ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులకు కానీ, మంత్రులకు కానీ, ఇతర ముఖ్య నాయకులకు కానీ అందరికీ చాలా చక్కటి దర్శనం లభించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా చల్లగా దీవించి తండ్రి అని చెప్పి వారిని నేను కోరుకోవడం జరిగింది. వారి చల్లని ఆశీస్సులు అందరికి లభించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెంది భారతదేశంలోనే అగ్ర రాష్ట్రాలకు పేరు తెచ్చుకొని దీవెన అందియమని స్వామి గారిని కోరినాను. చాలా సంతోషం. అందరికి శుభాకాంక్షలు. హార్టీ కంగ్రాచులేషన్ సార్. తెలంగాణ ప్రభుత్వం తరఫు మీరు వచ్చారు సార్. 2 రాష్ట్రాల యొక్క సంబంధాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? చాలా గొప్పగా ఉంటాయండి, బ్రహ్మాండంగా. 26వ తేదీ గవర్నర్ సమస్యలు పరిష్కారం అవుతాయండి. టీటీడీ కూడా కలిసి బ్రహ్మాండంగా తప్పకుండా హైదరాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణము వాటికి సంబంధించి కూడా తప్పకుండా అండి, తప్పకుండా శ్రీవారు భగవంతునికి సంబంధించినటువంటి యావత్తు జగత్తుకు సంబంధించినటువంటి స్వామివారికి ప్రాంతాలు ఉండవు కాబట్టి చాలా గొప్ప భాగ్యం అందరికీ ఉంటుంది. అది స్వామివారి ఆశీస్సులు అందరికీ లభించాలి. జీవితంలో కోరికలు అనేక రకాలు ఉంటాయి. భోజనం చేయడం అనేది రోజు 3 సార్లు కలిగేటువంటి కోరిక. ఇల్లు కట్టుకోవడం అనేది జీవితంలో 1-2 సార్లు కలిగే కోరిక. అన్ని కోరికల కంటే అతీతమైనటువంటి కోరిక స్వామివారిని వీలైనంత ఎక్కువ సార్లు ఒకే రోజు అనుగ్రహం దొరికితే 10 సార్లు దర్శించుకున్నా కూడా తనివి తీరనటువంటి తృప్తి. అటువంటి స్వామివారిని ఈ జీవితంలో అనేక సార్లు సందర్శించుకునేటువంటి అవకాశం జరగడం అదృష్టంగా భావిస్తూ స్వామివారి పట్ల నిరదినం ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళే కాదు, నేను వ్యక్తిగా బలంగా విశ్వసించేటువంటి వాడిని. విశ్వంలో జీవం ఉందని, ఒకవేళ విశ్వంలో జీవం ఉనికి తేలితే వాళ్ళు కూడా దర్శించుకునేటువంటి స్వామి మన వెంకటేశ్వర స్వామి అవుతారు. కాబట్టి ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తూ సెలవు. తెలంగాణ గవర్నమెంట్ నుంచి తిరుమల ఆలయానికి 19 కేజీల 72 గ్రాములతో సాలగ్రామ హారము, అదేవిధంగా 5 పీటల కంటే తయారు చేయించమని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ వారు మన ఇంతకుముందు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అది తక్కువ సమయంలో చేయాలంటే మనకున్న ప్రొసీజర్స్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనం ఇన్ హౌస్గా
కెమెరాస్ పెట్టుకుని మన ఆలయం దగ్గర ప్రెమిసెస్లోనే చేయించేవాళ్ళం. అలా అయితే లేట్ అవుతుందనే ఉద్దేశంతో కొంత ప్రొసీజర్స్ మార్చి టెండర్ పిలిచి పెద్ద సంస్థల నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేసిన తర్వాత మనం వారికి టెండర్ ఇవ్వడం జరిగింది. తద్వారా కీర్తిలాల వారు 19 కేజీల 72 గ్రాములతో ఈ ఆభరణాలు తయారు చేయడం జరిగింది. వాటిని ఇక్కడ భద్రపరిచి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు వచ్చి తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి స్వామివారికి ఈ ఆభరణాలు ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున తెలంగాణ గవర్నమెంట్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఇప్పుడు మనకి సాలగ్రామ హారం ఒకటి ఉంది, ఇది రెండవది అనమాట. దాన్ని మార్చి ఒకసారి దాన్ని ఇంకొకసారి వీటిని ఆ విధంగా మనం మార్చి అప్లై చేయడానికి వాడటానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తం 5 కోట్లు అయిందన్నమాట. 4,97,00,000 దానికి. మిగతా ఛార్జెస్ అన్నీ కూడా మనకి 5 కోట్లకి కొంచెం పెంచడం జరిగింది. 5,02,00,000 అయింది.